మౌనమెలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గర అయ్యే ఒక ప్రయాణం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. అయినో చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నా, బట్ సమ్వేర్ ఇన్ బ్యాలెన్సింగ్ మై ఇంటర్న్షిప్, పర్సనల్ లైఫ్, పాడ్కాస్ట్కి కొంచెం దూరం అయ్యా. బట్ నౌ దట్ మై ఇంటర్న్షిప్ ఈజ్ ఓవర్ అండ్ ఐ థాట్ వై నాట్ ఐ రెజ్యూమ్ మై పాడ్కాస్ట్ అని. అలా కమ్బ్యాక్ ఎపిసోడ్కి టాపిక్ ఆలోచిస్తుంటే నా ఫస్ట్ పాడ్కాస్ట్ స్క్రిప్ట్ గుర్తొచ్చింది. సమ్మర్లో మై డియర్ మామిడికాయ. బై ద వే, ఇంకా ఆ పాడ్కాస్ట్ వినలేదా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, వెళ్ళి వినేయండి. అది పక్కన పెడితే సమ్మర్ అంటే మామిడికాయ ఒక్కటేనా? ఇంకా చాలానే ఉన్నాయి కదా. ఇంతకీ మీకేం గుర్తొస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొచ్చుంటాయి. సో ఒక్కొక్కటిగా అన్ని మాట్లాడేసుకుందాం, వచ్చేయండి. సమ్మర్ అంటే ఇక పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలి అన్న హడావిడి ఉండదు. నిన్న టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదన్న భయం ఉండదు. ఇక అమ్మమ్మ గారింటికి వెళ్తే తెల్లారేదాకా పడుకొని తాయితీగా లేగొచ్చు. లేచినా అమ్మకి సహాయం చేయాలి అన్న బాధ్యత ఉండదు. అలా లేచి పిల్లలందరం కలిసి అష్టచమ్మ ఆడుకొని మధ్యాహ్నం మామయ్య పిన్నులతో కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇంతలో గుమ్మంలోకి అని పుల్లయ్య సమ్మె అంకుల్ వచ్చేవారు. ఇక అమ్మమ్మ పిల్లలందరినీ పిలిచి చెరుకు 5 రూపాయలు ఇచ్చి ఐస్ కొనుక్కోమనేది. అక్కడితో అయిపోయేది కాదండి. సాయంత్రం అయితే రోడ్డు మీద అడ్డంగా తొక్కుడు బిల్ల గీసి రోడ్డు మీద వెళ్లే వారందరినీ ఆపేసేవాళ్ళం. ఇక అలా ఆడి ఆడి అలసిపోతామా, లోపలికి వెళ్ళేసరికి అమ్మమ్మ వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసి మేడ మీదకి పట్టుకొచ్చేది. అలా అమ్మమ్మ చేత ఆవకాయ అన్నం తినేసి అక్కడే పడుకుని పోయేవాళ్ళం. ఆవకాయ అంటే గుర్తొచ్చింది. అసలు సమ్మర్ అంటేనే ఆవకాయ కదా, అదెలా మిస్ అవుతా చెప్పండి. యాక్చువల్లీ ఇప్పటికీ ఆవకాయ దొరుకుతుంది, మామిడికాయలు దొరుకుతున్నాయి, కానీ ఆ సమ్మర్ మాత్రం దొరకట్లేదు. అందుకేమో ఫుడ్ కన్నా మెమరీస్ ఎక్కువ గుర్తొస్తున్నాయి. సర్లేండి, ఇప్పుడు ఎమోషనల్ ఎందుకు, కానీ నిజం చెప్పాలంటే ఆవకాయ తింటే అమలాపురం నుంచి అమెరికా వరకు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అమ్మ చేతి వంట తిన్నట్లే ఉంటుంది. ఆ ఆవకాయ అన్నమే 5 స్టార్ ఫుడ్ కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అసలు ఆవకాయ పెట్టడం అనేది ఇంట్లో ఒక చిన్నపాటి పండగలా ఉండేది తెలుసా. ఇక అలా ఒక పక్క పెద్దవాళ్ళు పచ్చడి కాయలు కోస్తుంటే పక్క నుంచి 1-2 పచ్చి ముక్కలు నొక్కేసేవాళ్ళం. ఉట్టివే తినడానికి కాదండి, కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే జంపర్ మే బంపర్ అన్నట్లుండేది. పచ్చి మామిడికాయల కోసం మాట్లాడి పండు మామిడికాయల గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి? అవి ఫీల్ అవ్వవు. ఎందుకంటే వాటి మీద ఎపిసోడే చేసాం కదా. ఇంకా వాటి కోసం ఒక్క మాట మిగిలింది, మై డియర్ మామిడి పండు. వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం. ఇకపోతే నా ఫేవరెట్ తాటి ముంజలు. అలా లేత తాటికాయల నుంచి పల్చటి ముంజలు తీసి వాటిపైన తొక్కు తీసి తింటే ఉంటది అంతే. ఇప్పుడు ఆ ముంజలతో జ్యూస్లు స్మూతీలో చేస్తున్నారు, కానీ ముంజలు అలాగే తిని చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అయితే ఒక కర్రీ మాత్రం సమ్మర్లోనే తినగలం. సమ్మర్లో మాత్రమే తినే కర్రీయా? అదేంటి అనుకుంటున్నారా? పచ్చి జీడిత్తనాల కూర అండి. ఎంత మీరు కాజు కర్రీ తిన్నా పచ్చి జీడిత్తనాల కూర టేస్ట్ వీటికి రాదులేండి. సో మీరు కనుక నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఆర్ మటన్లో ఈ పచ్చి జీడిత్తనాలు వేసుకొని ట్రై చేయండి. లేక మీరు వెజిటేరియన్స్ అయితే వంకాయ కర్రీలో ఈ జీడిత్తనాలు తినడం మాత్రం మిస్ అవ్వకండి. ఇలా మాట్లాడుతుంటే అనిపిస్తుంది సమ్మర్ వెకేషన్ ఇప్పుడే స్టార్ట్ అయినట్లు. నిజానికి సమ్మర్ అయిపోయింది కూడా. బై ద వే, ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి కదా, ఏదో ఎల్నినో ఎఫెక్ట్ అంటండి. సర్లేండి, సమ్మర్కి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఇద్దామా? అదే అండి, కొత్త బుక్స్, కొత్త క్లాస్, కొత్త టీచర్స్, రీఓపెన్ అండి. దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా. ఆ స్టోరీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సరే మరి, ఇక సెలవు. నేను మీ అమూల్య చోటు శెట్టి, సైనింగ్ ఆఫ్.